ఇప్పుడు మనం ఎవరైనా సింపుల్గా చేసుకోగలిగే ఒక మంచి రెసిపీ చూద్దాము. దోసకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ. చపాతీల్లోకైనా, రైస్లోకైనా, రోటీస్లోకైనా, పూరి ఇలాంటి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. దోసకాయతో మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే దోసకాయతో పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దోసకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. దీన్ని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చూసుకోవాలి. కొన్ని చేదుగా ఉంటాయి దోసకాయలు. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 2 టమాటాలని ముక్కలు చేసుకున్నాను. మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని ఈ దోసకాయ ముక్కలు మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, కూర దగ్గరకు వచ్చేసింది. ముక్క కూడా ఉడికిపోయింది. ఇదిగోండి, ఈజీగా కట్ అయిపోతుంది కదా. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా చేసుకోవడం ఎంత ఈజీయో. అంతే, చూశారు కదా దోసకాయ టమాటా కర్రీ. చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.